రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం 2026 నుంచి 27 వరకు ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్కు సంబంధించి 14 పంటల కనీస మద్దతు ధర ఎంఎస్పీ పెంపు నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ రైతు సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. 14 పంటలకు ఎంఎస్పీ పెంపు చేయడం రైతులకు ఆర్థిక భరోసా కల్పించే కీలక నిర్ణయమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రైతులకు గౌరవం, భరోసా, లాభదాయక ధరలు లభిస్తున్నాయని తెలిపారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారత్ మాతాకి జై. జై బోలో భారత్ మాతాకి జై. నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వ కేబినెట్ వాస్తవానికి నరేంద్ర మోడీ గారి ఆలోచన రైతును రాజు చేయడం, దానికి కట్టుబడే నిన్నటి రోజున ఈ ఖరీఫ్ సీజన్ నుండి 14 రకాల పంటలకు ఎంఎస్పీ పెంచడం జరిగింది. దీన్ని హర్షిస్తూ, ఎందుకంటే రైతును రాజు చేయాలనే సదుద్దేశంతో రైతు బాగుపడ్డప్పుడే దేశం కూడా బాగుపడుతుందనే ఆలోచన విధానంతో ఈ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది కనుక అలాంటి ఉద్దేశాన్ని ప్రధానమంత్రి మోడీ గారు ఈ ఖరీఫ్ సీజన్ నుండి రైతులకు పెంచినటువంటి ఈ మద్దతు ధరను ఇది తెలియజేస్తుంది దేశ ప్రజలందరికీ. అందుకే రానున్న రోజుల్లో కూడా ఈ రైతును రాజు చేసే దిశగా ఈ కేంద్ర ప్రభుత్వం కొనసాగుతుందని తెలియజేసుకుంటూ, ఈ ఖరీఫ్ సీజన్ నుండి ఎంఎస్పీ పెంచినందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి సిరిసిల్ల పట్టణ ప్రజలందరి తరఫున, రైతులందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, జై బోలో భారత్ మాతాకి జై.